హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో పిల్లలకు స్కూల్ లేనప్పుడు నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉండిద్ది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే నిద్ర లేచానండి. టైం 6 కూడా అవ్వలేదు. 6 కాకముందే తెల్లంగా తెల్లారిపోతుందండి. 5, 5:30కే ఎండొచ్చినట్టుగా తెల్లంగా తెల్లారిపోతుంది. నిద్ర లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటానండి. చల్లటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకుంటే నిద్ర మొత్తం అంతా వదిలిపోయి ఫ్రెష్‌గా ఉండిద్దండి. ఆ రోజంతా ఫ్రెష్‌గా నిద్ర మొత్తం వదిలిపోయి పని చేయాలనిపిచ్చిద్ది. పని చేయటానికి బాగా మంచి మోటివేషన్‌గా అనిపిచ్చిద్ది. అందుకని నిద్ర లేచిన వెంటనే ముందు ఫేస్ వాష్ చేసుకుంటాను. ఉదయం పూట వచ్చే ఎండ మన హెల్త్‌కు చాలా మంచిదండి. కాసేపు మనం ఈ ఎండలో కూర్చోవటము, లేదనుకోండి ఎండలోనే కాసేపు బయట పని చేసుకోవటం అలా చేస్తే మన హెల్త్‌కు చాలా మంచిది. మనం ఎండలోనే కదా ఎక్కువ పని చేసేది, ఎక్కువ ఎండలోనే ఉంటాం కదా అనుకుంటే కాదండి. ఉదయం పూట ఎండ మాత్రమే హెల్త్‌కు చాలా మంచిది. ఉదయం నిద్ర లేచిన తర్వాత నా అవతారం చూడండి ఎలా ఉందో. ఉదయం పూట నిద్రలేస్తే అందరి పరిస్థితి ఇలానే ఉండిద్దండి. అందుకే ముందు నిద్ర లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి అంతా పోయి ఫేస్ కూడా ఫ్రెష్‌గా ఉండిద్దండి. నా మొహాన బొట్టు కూడా లేదు. బొట్టు లేకుండా మనం ఉదయం ఏ పని మొదలుపెట్టాం కదండీ! ఏ పని స్టార్ట్ చేయం. ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని, బొట్టు పెట్టుకొని, ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు తాళి తీసి పక్కన పెడతాం కదండీ! ఇంకా అది మెడలో వేసుకొని, ఇంకా జుట్టంతా చూడండి చెరిగిపోయినట్టు ఎలా అయిపోయిందో జుట్టు పరిస్థితి. ఇంకా జుట్టు కూడా నీట్‌గా దువ్వుకొని ముడేసుకుంటాను. జడైతే వేసుకోను గానీ ముడేసుకుంటానండి. ముడేసుకుంటే పని చేయటానికి బాగా కన్వీనియంట్‌గా అనిపిచ్చిద్ది. జడ ఉన్నా కూడా అంతా చీదర చీదరగా ఇప్పుడు ఎండాకాలం కదా అసలకి మెడ మీద అంతా చెమట పోసినట్టు చీదరగా విసుగు విసుగ్గా అనిపిస్తుంది. అందుకని ఇలా దుమ్ముకొని గట్టిగా ముడిపెట్టానంటే ఇంకా చీదర అనేది లేకుండా చెమట అనేది లేకుండా ఫ్రెష్‌గా అనిపిచ్చిద్ది. ఉదయం పిల్లలకి స్కూల్ లేదు కదా! మనకంత హడావుడి ఉండదు. అన్నీ పనులు ఉంటాయి. పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా సరే మన పనులనేవి తప్పవు. కాకపోతే ఉదయం పూట మనకి హడావుడి, ఉరుకులు పరుగులు లేకుండా ఉండిద్ది. పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, బాక్సులు పెట్టాలని హడావుడి లేకుండా ఉండిద్ది కదా! అందుకని వెయిట్ తగ్గడానికని చిన్న ఎక్సర్సైజ్ లాగా చేయాలనుకుంటున్నానండి. ఉదయం ఖాళీగా ఉంటున్నాం కదా! చిన్న ఎక్సర్సైజ్ లాగా ఏదో ఒక 10 గుంజీలు, 20 గుంజీలు తీయటం. చిన్న చిన్న ఎక్సర్సైజులు నాకు వీలైనట్టుగా, నా బాడీకి సహకరించేటట్టుగా వీలైనట్టుగా ఏదన్నా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేద్దాము. పొట్టనేది కొంచెం తగ్గిద్ది కదా అనుకుంటున్నాను. 2 రోజుల నుంచి స్టార్ట్ చేశానండి. కంటిన్యూ చేద్దాంలే, ఇంకా ఖాళీగానే ఉంటున్నాం కదా! వెయిట్ అన్నా కొంచెం తగ్గుతాము. హెల్త్ కూడా బావుండిద్ది అనుకుంటున్నాను. చూడాలి మరి రోజు కంటిన్యూగా చేస్తానో చెయ్యనో. దీనికేం పెద్ద టైం పట్టదు. పెద్ద పనేం గాదండి. ఒక్క 10 నిమిషాలు, పావుగంట టైం కేటాయించుకుంటే చాలు. కాకపోతే మనకు బద్ధకం చేయాలంటే ఉదయం లేచి. ఒక్క 10 నిమిషాలు, పావుగంట మన టైం కాదనుకోని ఈ టయానికి కేటాయించుకుంటే, ఎక్సర్సైజ్ కేటాయించుకుంటే చాలండి. వెయిట్ అనేది ఎక్కువ తగ్గినా తగ్గకపోయినా కొంచెం వెయిట్ కంట్రోల్‌లో ఉంటది. 1 కేజీ, 2 కేజీలైనా సరే తగ్గుతామండి. కొంచెం లిమిట్‌గా తింటా ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉదయం పూట, సాయంత్రం పూట 2 పూటలు చేస్తా ఉంటే ఖచ్చితంగా 2, 3 కేజీలైనా వెయిట్ తగ్గుతాము. సాయంత్రం గూడా వాకింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఖాళీగానే ఉంటున్నాం గదా! సాయంత్రం 4 తర్వాత వాకింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పటికైతే ఎళ్ళట్లేదు. వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి. వెళ్ళాలి ఎలాగైనా సరే. బాగా వెయిట్ పెరిగిపోయానండి. వెయిట్ కొంచెం తగ్గాలి. 2, 3 కేజీలన్నా తగ్గితేనే కొంచెం కంట్రోల్‌లో ఉంటాను. ఒక 10, 20 గుంజీలు తీసి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేశానండి. చేసిన తర్వాత ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను. ఇలా బయట కూర్చున్నాను ఈరోజైతే. బయట కూర్చుంటే బాగా చల్లటి గాలి వస్తా వాతావరణం అంతా చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉందండి. ఇంకా కాసేపు చల్లటి గాలికి బయట కూర్చొని హాట్ వాటర్ తాగేసి ఇంక ఇంట్లోకొచ్చి టిఫిన్ చేయాలి కదండీ! ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది. నిన్నేసిన ఇడ్లీ పిండి ఉంది. ఇంక ఇడ్లీ చేద్దాంలే అని పిండి తీసి బయట పెడుతున్నాను. ఇడ్లీ చేయబోయే ముందు ఏ టిఫిన్ అయినా చేయబోయే ముందు ఫ్రిడ్జ్‌లో పిండి ఉంటే తీసి బయట పెడతానండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి అప్పుడప్పుడు వెంటనే చేస్తే గట్టిగా ఉంటాయి. అంత బాగా రావు. అందుకని ఫ్రిడ్జ్‌లోంచి పిండి ఒక అరగంట ముందు తీసి బయట పెడతాను. ఈలోపు ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేయొచ్చులే అని ఇదిగోండి అంట్లన్నీ తీసుకొచ్చి బయటేసాను. నీళ్లు చల్లి ఉంచామనుకోండి అంట్లు నానిపోతాయి. కడిగేటప్పుడు కూడా మనకు కొంచెం కష్టం అనిపించదు.
ఇంకా బట్టలు కూడా ఇదిగోండి సరిపేసాను, కొంచెం సరిపేసి వాటర్ పోసి బట్టలు నానబెట్టామంటే మురికి అనేది త్వరగా పోయిద్ది. ఎండాకాలం కదండి, కొంచెం ఎండ ఎక్కువ వచ్చిందంటే అస్సలు బయట పనులు చేయలేకపోతున్నాం. మాకేమో షింక్ అవి లేవు కదండి, ఇంట్లో అంట్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ లేదు. ఇలా బయట అంట్లు కడుక్కోవాల్సిందే, బట్టలు ఉతకాల్సిందే. టైం 8 అయితేనే ఎండ ఎక్కువగా వస్తుందండి. 7కి కొంచెం లైట్గా వస్తుంది. 8 అయితే ఇంకా అసలు ఎంత ఎండ వస్తుందో పని చేయలేకపోతున్నాము. అందుకని ముందు అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి బయట పనులన్నీ ముగిచ్చేస్తానండి. ఇంట్లో అనుకోండి, మనం చిన్నగా నిదానంగా కొంచెం లేటుగా అయినా చేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఎండ అనేది రాదు కదా. ఈ బట్టలు నానాలంటే కనీసం గంట టైం అయినా పట్టిద్దండి. ఒక గంట సేపు నానితేనే ఉతుక్కోవడానికి ఈజీగా ఉండిద్ది, మురికి త్వరగా పోయిద్ది. ఈలోపు ఇంట్లోకి వెళ్ళి నేను ఇంకా టిఫిన్ చేస్తాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళే పని లేదు, కానీ మా ఆయన పొలం వెళ్తాడండి. 7:30 కల్లా పొలం వెళ్ళే పని ఉంది. ఇంకా అందుకని 7 కల్లా టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. ఇంక ఇడ్లీ చేశానంటే తప్పనిసరిగా చట్నీ ఉండాల్సింది. చట్నీ లేకపోతే మా పిల్లలు అస్సలుగా తినరండి. ఇడ్లీ తినటమే కష్టం. ఇంకా ఆ ఇడ్లీలోకి చట్నీ కనుక చేయలేదనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు మా ఇంట్లో. అందుకని తప్పనిసరిగా చట్నీ చేయాల్సింది. పల్లీ చట్నీ చేస్తానండి. చట్నీలు కూడా వేరే ఏమి వేయను. శనగపప్పు కానీ ఏమి వేయను. ఉట్టి పల్లీలతోనే చట్నీ చేస్తాను. పల్లీ చట్నీ టేస్టీగా ఉండాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. శనగిత్తనాలు అనేవి స్వీట్గా ఉంటాయి కదండి, అందుకని కొంచెం ఘాటు అనేది ఉండాలా, టేస్ట్గా ఉండాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, ఒక ఎల్లిపాయ వేసుకుంటే, కొంచెం ఒక ఎల్లిపాయ, కొంచెం చిన్న అల్లం ముక్క కనుక వేసుకుంటే పల్లీ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే ఇలానే చేస్తానండి. చట్నీ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను. ముందు చట్నీ చేస్తానండి. ఏ టిఫిన్ చేయాలన్నా ముందు చట్నీ చేసి పక్కన పెట్టేశాననుకోండి, ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంక టిఫిన్ చేసుకోవచ్చు. టిఫిన్ కూడా అందరికి ఒకేసారి చేస్తున్నాను. ఎండాకాలమే కదా, ఇప్పుడు ఆరిపోయినా కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని టిఫిన్ ఇంకా అందరికి ఒకేసారి చేస్తున్నా. పిల్లలైతే నిద్రపోతానే ఉన్నారండి. ఇంకా నిద్ర లేవను కూడా లేవలేదు. అన్ని టిఫిన్లు, అన్ని కూరలు, అన్నం అవి తింటానే కొంచెం వేడి తగ్గాలి అనుకుంటున్నానండి. మనం తినే వాటికంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తిన్నామంటే వెయిట్ అనేది కంట్రోల్‌లో ఉండిద్ది. కొంచెం 2, 3 కేజీలు వెయిట్ తగ్గుతాము. ఇంకా నేను ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంటున్నాము. పిల్లలకి స్కూల్ లేదు కదా. అందుకని 2 ఇడ్లీ అలా తింటా వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు కూరైతే ములక్కాయ టమాటా కూర చేశానండి. ములక్కాయలు తీసుకొచ్చి ఎన్ని రోజులవుతుందోనండి, చాలా రోజులవుతుంది. పేపర్‌లో చుట్టి పెట్టాగా, ఇప్పుడికి గూడా ఫ్రెష్‌గా ఉన్నాయండి ములక్కాయలు మాత్రం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న కూరగాయలు ఏవైనా సరే పేపర్‌లో చుట్టి పెట్టుకోండి. మరిన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక పొయ్యి మీద ఇడ్లీ ఏసి, ఒక పొయ్యి మీద కూరేశానండి. ఇంకా ఆ 2 ఉడికేలోపు ఇదిగోండి బయట పనులు చేద్దాంలని వచ్చాను. ఎండ ఎక్కువగా వస్తుంది కదండీ! ఎండ బాగొచ్చిందంటే బయట క్లీనింగ్ పనులు చేయలేకపోతున్నాం. చెమట కారిపోతుంది. అందుకని ఇదిగోండి 8 లోపే ఈ పనులు మొదలుపెట్టాను. ఇప్పుడు టైము 7:30 కావస్తుంది. ఇంకిప్పుడే పిల్లలు కూడా నిద్ర లేచారు. వాళ్ళు నిద్ర లేచి బ్రష్‌లు అయన్నీ చేసేటప్పటికి టిఫిన్ రెడీ అయ్యిద్దిలే అని నేనింకా క్లీనింగ్ పనులు మొదలుపెట్టానండి. తులసి చెట్టు మాత్రం ఎంత ఎండలొచ్చినా సరే, ఆకు చూడండి ఎంత పచ్చగా, ఎంత ఫ్రెష్‌గా ఉందో. నేను ఒక్క రోజైతే సరిగ్గా నీళ్లు కూడా పోయట్లేదండి. కానీ చెట్టు మాత్రం చూడండి ఎంత బావుందో. పూజ చేద్దామంటే ఇక్కడేమో మేము అటు ఇటు తిరుగుతా ఉంటాము, బట్టలారేస్తా ఉంటాము, ఇబ్బందిగా ఉండిద్ది. నేను కూడా డైలీ పూజలు చేయనండి. తులసి చెట్టు ఉంటే డైలీ పూజలు చేయాలంట. ఇంకా అందుకని ఇబ్బంది అవుతుందిలే అని పూజలైతే ఏం చేయట్లేదండి. చెట్టు మాత్రం చాలా బాగుంది. అప్పుడప్పుడు ఆకులు కోసుకొని అయితే తింటాము. తులసి ఆకులు కూడా మన హెల్త్‌కు చాలా మంచిది. పూజలు చేస్తే చాలా నిష్టగా చేయాలండి. చేయలేదనుకోండి, మనకు కుదరలేదు, చేత కాకపోతే అస్సలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అటు ఇటు కాని పూజలు మాత్రం అస్సలు చేయకూడదు. అందుకే నాకు భయం. నేను చేస్తే నిష్టగా చేస్తాను, లేదనుకోండి మానేస్తాను, అస్సలుగా చేయను. నిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి, పుచ్చకాయ కట్ చేస్తా. ఆ వీడియోకైతే మంచి వ్యూస్ వచ్చాయి. 15,000 వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు షార్ట్ వీడియోలు ఏ వీడియోకి నాకు అంత ఎక్కువ వ్యూస్ రాలేదండి. ఈ మధ్య కాలంలో నా వీడియోస్కి అంత ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి. నాకైతే మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉండిద్ది.
వంట పని అయిపోయింది. బయట క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయండి. ఇంకా ఇంట్లో క్లీనింగ్ పని అయితే చేయలేదు. ఇప్పుడే టైం 9 అయిందండి. 9 అవుతుంది. ఇంకెప్పుడు టిఫిన్ తింటున్నాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాతే టిఫిన్ చేస్తానండి నేను. పనులు ఆపేసి టిఫిన్ తిన్నాననుకోండి నాకు మళ్ళీ పని చేయాలనిపించదు. అందుకని ముందు పనులన్నీ చేసుకొని తర్వాత టిఫిన్ తిని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో క్లీనింగ్ పనులు మొదలు పెడతాను.